హాయ్ ఫ్రెండ్స్, మా ఎలక్ట్రికల్ ఛానల్ ఇదే మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ట్రాన్స్ఫర్ గురించి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ అనేది ఏం లేదు, ఆల్టర్నేట్ కరెంట్ని తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్గా కానీ ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్గా కానీ మారుస్తుంది అన్నమాట. వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంటే మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకుండా మారుస్తుంది అనమాట. ఇంకా ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ ఫేజ్లో ఉంటాయి, 3 ఫేజ్లో ఉంటాయి. ఎక్కువగా ట్రాన్స్మిషన్లో వాడేవన్నీ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు వాడతారన్నమాట. అలాగే డిస్ట్రిబ్యూషన్కి వచ్చేప్పటికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ చూసినా మీ రోడ్డు మీద కనబడే ట్రాన్స్ఫార్మర్లన్నీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లన్నీ ఎక్కువ కనబడతాయి అనమాట. ట్రాన్స్మిషన్ ఎక్కువ కనపడవు. అలాగే మీకు ఈరోజు వీడియోలో చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయో అవి చెప్తున్నాను అనమాట. అంటే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడన్నా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అవి మీకు తెలిసే ఉంటాయి కానీ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకే ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. ఇంకా మీకు ట్రాన్స్ఫర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. దాని గురించి వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది. మనం అసలు టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫర్ పార్ట్స్ అని డిస్ప్లే చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా చెప్తాను అనమాట. ఫస్ట్ ఇది వచ్చి బ్రేదర్ అనమాట. ఇది ట్రాన్స్ఫర్కి బ్రేదర్ ఒక బీతింగ్ లాంటిది. సెకండ్ వన్ వచ్చేది బల్క్రైజర్ రిలే. ఇన్నర్ పార్ట్ వచ్చిన ట్రిప్ చేస్తూ ఉంటుంది. కన్వర్టర్ ట్యాంక్ అనమాట. ఆయిల్ తగ్గినప్పుడు తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది చూసినట్టు ఆయిల్టీసీ ఆయిల్ ట్రాప్ చేంజరు. ఇంకా మనం అవతల పక్కన చూసినట్టయితే ఇది వైండింగ్ టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్ రెండు ఉంటాయి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ ట్యూబ్స్ అనమాట. ఇవే మెయిన్ పార్ట్స్ అనమాట. ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఎలా పార్ట్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి పార్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారన్నమాట. అలాగే మీరు ఒకసారి ఈ వీడియోలో చూసినట్టయితే ఇది 33 kV 11 kV ఇండోర్ ప్లాంట్ ఎస్ఎస్ యాడ్ అనమాట. మీరు చూస్తున్న ట్రాన్స్ఫార్మర్ కూడా 5 మెగా ట్రాన్స్ఫార్మర్, ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. తర్వాత 33 kV ఇస్తే 11 kVకి అవుట్పుట్ ఇస్తాం అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి